కాఫీ ప్లీజ్. ప్లీజ్ చెక్ యువర్ మొబైల్. వాడు మళ్ళీ కార్డు యూజ్ చేసి ఉంటాడు. మెసేజ్ వచ్చి ఉంటుంది. రాలేదు. హ్యావ్ కాఫీ. చేతి కాఫీ. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నా కోపం వాడి మీద. కప్పు కాఫీ తాగితే కోపం కూల్ అవుతుంది. ప్లీజ్. హౌ డేర్ హి. వాడి మీద ఉన్న కోపం కాఫీ మీద చూపించడం ఎందుకు? ప్లీజ్. సరే, ఈ కాఫీ తీసుకోండి. కాఫీ తాగిస్తే వెంటనే వెళ్ళిపోతాం. ఈలోపు నేను వెళ్ళి కార్డు తెచ్చుకుంటాను. దొరికారు. ఈ రోజుతో నా చేతిలో మీ ఇద్దరు అయిపోయినట్టే. క్లచక్. ఏమైంది? కాఫీ తాకుండా ఇద్దరు అలా ఉండిపోయారు? సూర్య వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు టెన్షన్ పడకు. రా. సార్, మీరు వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సూర్య గారు కదూ? ఎస్ సార్, మీకు ఏ డీటెయిల్స్ కావాలి? దీని క్రెడిట్ కార్డు ఎవరో దొంగిలించి ఇక్కడ వాడారని ఎస్ఎంఎస్ వచ్చింది. మేడం, కార్డ్ నెంబర్ చెప్పండి.
వెయిటర్ ఇలా రా. ఇందాక లాస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అవునా, నువ్వు వెళ్ళు. స్టాప్! మనం అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా కంఫర్ట్గా కూర్చోండి. ఇంత టెన్షన్లో నీకు నవ్వేలా వస్తుంది? ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు, అందుకే నవ్వొచ్చింది. అంత థ్రిల్లింగ్గా ఉందా? ఎస్. స్టాప్ ఇట్. ఏమైంది? ఎందుకు అలా అన్నావు? నా టెన్షన్ నాది. టెన్షన్ ఎందుకు? మీ అన్నయ్య కాఫీ షాప్కి ఎందుకు వచ్చాడు? ఎవరికంటా పడకుండా ఉండాలని ఊరి చివరున్న కాఫీ షాప్కి మనం ఎందుకు వెళ్ళామో సూర్య కూడా శామ్తో అందుకే వచ్చుంటాడు. అది కాదు లిల్లీ, మీ మదర్కి హెల్త్ బాగోలేక ట్రీట్మెంట్ కోసం ఊర్లో తిరుగుతుంటే మీ అన్నయ్య ఏమో శామ్తో కాఫీ డేల చుట్టూ తిరుగుతున్నాడు, చూసావా? నాట్ ఓన్లీ దాట్, సూర్యతో మాట్లాడనని, సూర్య మొహం చూడనని మీ అమ్మతో ప్రామిస్ చేసిన ఆ శామ్ సూర్యతో జాలీగా ఎలా తిరుగుతుందో చూడు. అదే నా బాధ. నిజమే కదా, ఒక పక్క అమ్మకు అలా ఉంటే అన్నయ్య ఎందుకు అలా చేస్తున్నాడు? స్టాప్ స్టాప్, ఇక్కడే ఆపే. కొంచెం ముందుకు వెళ్ళి ఆపుతానా? నో, ఇక్కడే దిగిపోతాం. మళ్ళీ మా అన్నయ్య చూస్తే ప్రమాదం. మీ అన్నయ్య కాఫీ డే దగ్గరే ఉండుంటాడు శామ్తో. ఛీ! అక్కడే నువ్వు సూర్యతో గొడవ పెట్టుకుంటే నేను లిల్లీ దొరికిపోతావు నాకేవు కదా. మా కోసం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ సామాన్య. కాఫీ తాగుంటే ఇద్దరు మ్యాటర్ ఇవాళే ఫినిష్ చేసేవాడిని. ఫోన్ ఎర్రర్ లాగా కరెక్ట్గా సూర్య వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టాడు. నా వల్ల నువ్వు కోపంగా ఉన్నావని నీతో మాట్లాడాను. చిన్నతకి నేను చేసిన ప్రామిస్ని, ఇచ్చిన మాటని బ్రేక్ చేశాను. ఓ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ.
సూర్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? చెప్పానయ్యా, వెళ్ళిన పని ఏమైంది? కంప్లైంట్ ఇచ్చారా? ఎవరో తెలిసిందా? అక్క శ్యామ్ లోపల తీసుకెళ్ళు. అదేంటి సూర్య, వివరాలేం చెప్పవేంటి? తర్వాత మాట్లాడుకుందాం, ముందు శ్యామ్ లోపల తీసుకెళ్ళు. రాశాము వదిన. శ్యామ్, క్రెడిట్ కార్డు మళ్ళీ యూజ్ చేసినట్టు ఏదైనా మెసేజ్ వస్తే నాకు వెంటనే చెప్పు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డ్ బ్లాక్ చేయదు. మనీ ఎంత పోయినా పర్వాలేదు, వాణ్ణి మాత్రం ఎలాగైనా పట్టుకోవాలి. రాశాము వదిన. ఏం లేదులే, రా. లిలీ, ఏమవ్వదు. లిల్లీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, వినిపించిందా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకు ఈ మధ్య తిరుగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయటం మానుకో, అది నీకు మంచిది. ఇప్పుడు నేనేం చేశానని ఇలా క్లాస్ పీకుతున్నావు? వెళ్ళి చదువుకో. కావాలంటే నీకేదైనా పని ఉంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు. నా చెల్లెల్ని తీసుకెళ్తే ఒప్పుకోను. సూర్య, ఏంటిది? అసలు ఇప్పుడు నేనేం చేశానని? అక్క, తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా. టీవీ ఆగిపోయిందేంటి? కరెంట్ ఏమైనా పోయిందా? లేదే. నేను ఆఫ్ చేశానక్క. ఎందుకు సూర్య? అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటక్క? సిచ్యువేషన్ గురించి నాకు తెలుసు సూర్య, కానీ నేను అడిగిన దానికి నువ్వు కానీ శాముద్ర కానీ సమాధానం ఏమైనా చెప్పారా? అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లారా? శాముద్ర విషయంలో మిస్బిహేవ్ చేసిన వాడి గురించి, అలాగే క్రెడిట్ కార్డ్ గురించి కంప్లైంట్ చేశారా అని అడిగితే నువ్వేమన్నావు? అక్క, నేను తర్వాత చెప్తాను, ముందు శాముద్ర లోపలికి తీసుకెళ్ళు అన్నావు. సరే, నువ్వు తర్వాత చెప్తావేమో అని నేను ఊరుకున్నాను. అక్క, నేను అడుగుతున్నది శ్యామ్ గురించి పట్టించుకోకుండా టీవీ చూడటం ఏంటని. శ్యామ్ గురించి మీకు తెలియదక్క. జరిగిన దానికి తను బాధపడటం లేదని మనందరికీ చెప్తుంది. ఎందుకు? తన గురించి మనం ఎక్కడ బాధపడతామో అని. అసలు తనేంటో నీకు తెలుసా? ఒక పక్క వాడెవడో తన పట్ల మిస్బిహేవ్ చేసినందుకు బాధపడుతూ, మరో పక్క వాడిని రాయితో కొట్టానని కూడా బాధపడుతుంది. ఈ పరిస్థితిలో తను అలా ఒంటరిగా వదిలేయటం, తనేమైనా తిందా తాగిందా అని ఏమి పట్టించుకోపోవటం ఏమైనా బాగుందో చెప్పు. అది కాదు సూర్య, నేను తను అడగదక్క. తన మెంటాలిటీ అలాంటిదని నీకు నాకు తెలుసు కదా. నిజమే సూర్య, తన గురించి ఆలోచించకపోవడం నేను చేసిన తప్పే. నువ్వు తప్పు చేస్తావు నేను అంటలేదక్క. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఇదిగో ఈ జ్యూస్ తీసుకెళ్ళి తాగించు. వెళ్ళు అక్క. తను తాగనన్నా సరే బలవంతంగా తాగించు.
This is Samantha Williams Vajrapati. I called to inform that I lost my credit card today. So, can you please block my credit card? Please try to block that immediately. Okay, I'll give you information. Okay, thank you. పద్మావతినా? ఏంటి నువ్వు ఇప్పుడు చేసిన పని? నేనేం చేశాను? నీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయొద్దని సూర్య అంత ఖచ్చితంగా గట్టిగా చెప్పాడు కదా. ఆ కార్డ్ బ్లాక్ చేయొద్దు. అయినా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయమని ఫోన్ చేసి చెప్పడంలో అర్థం ఏంటి సాముదినా? సూర్య మాటకి నువ్వు ఇచ్చిన విలువ ఇదేనా? నువ్వు ఇలా చేసావని సూర్యకి తెలిస్తే తనెంతో బాధపడతాడు. నిన్ను ఎంతగానో ప్రేమించి ఒక మనిషి మనసు కష్టపెట్టడం నీకు భావ్యమా చెప్పు? అసలు నువ్వు చేసిన పనికి ఏమనుకోవాలి? నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే వాళ్ల మాట వినేదేంటన్నా అలక్ష్యం అనుకోవాలా? పద్మావతినా, నేను కార్డ్ ఎందుకు బ్లాక్ చేయించానో తెలిస్తే నన్ను విన్ని మాటలు అన్నవు. ఏదేమైనా సాముదినా, నువ్వు చేసింది మాత్రం తప్పే. ఒక పక్క సూర్య నువ్వు ఎలా ఉన్నావో తిన్నావో లేదో అని నీ గురించి తెగ బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా చేయడం ధర్మం కాదు. పద్మావతినా, ప్లీజ్ లిసన్ టు మీ. నా మీద ఎవరో అటాక్ చేశారన్న మాట విన్నప్పటి నుంచి సూర్యలా లేడు. చాలా యాంగ్రీగా, ఎమోషనల్గా ఉన్నాడు. ఆ యాంగ్రీ, ఆ ఎమోషన్ నేను నా ఐస్తో చూశాను. ఒక స్టేజ్లో తను ఏమవుతాడో అని నేను చాలా భయపడ్డాను. స్టిల్ భయపడుతూనే ఉన్నాను. తన కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలాగో అర్థం కాక చివరికి సూర్యతో మాట్లాడనని చిన్నత్తయ్యకిచ్చిన మాటని కూడా పక్కన పెట్టి తనతో మాట్లాడి తనని కూల్ చేయాలని చాలా ట్రై చేశాను. అయినా తను కూల్ కాలేదు. తప్పు చేస్తున్నానని తెలిసినా తనతో నేను డైరెక్ట్గా మాట్లాడానంటే సూర్య ఎంత కోపంగా ఉన్నాడో అర్థం చేసుకో. ఆ కోపంలో సూర్యకి గనుక నా మీద అటాక్ చేసిన వాడు కనిపిస్తే సూర్య ఊరుకుంటాడా? వాడిని చంపేస్తాడు. సూర్య తననేమైనా చేస్తే ఆ తర్వాత సూర్య ప్రాబ్లమ్స్లో పడితే ఆ తప్పు ఎవరు చేసినట్టు? నేనే కదా. నీ వల్లే జరిగిందని అందరూ నన్నే కదా బ్లేమ్ చేస్తారు. అసలు అందరూ నన్ను బ్లేమ్ చేస్తారని కాదు పద్మావతినా. నా వల్ల, నా కారణంగా ఈ ఇంట్లో ఎవరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. అది నేను తట్టుకోలేను. నేను చేసింది తప్పైతే ఆ గాడ్ నన్ను పనిష్ చేస్తాడు. సూర్య సేఫ్గా ఉండాలి. నన్ను గాడ్ పనిష్ చేసినా సరే ఐల్ స్టాండ్ ఆన్ మై గాడ్. బాగా ఆలోచిస్తే నేను చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమవుతుంది.